వైసీపీకి ఒక ప్రత్యేకమైన కల్చర్ ఉంది. ఆ పార్టీ అధినేత జగన్ పై ఈగ వాలితే ఈ ఈగే వైసీపీల టార్గెట్ అవుతుంది. అలాగే పార్టీ భవిష్యత్ ప్రయోజనాలకు సంబంధించి ఎవరైనా సలహాలు సూచనలు ఇచ్చినా అవి జగన్కు ఏ మాత్రం రుచించకపోయినా ఆ పార్టీకి తన మన అన్న తేడా ఉండదు. సొంత తల్లైనా సొంత చెల్లైనా సరే జగన్కు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడితే ఇక అంతే సంగతులు. సొంత మీడియా, సొంత సోషల్ మీడియాలో వారిపై విమర్శల దాడి జరుగుతుంది. వైసీపీ సోషల్ మీడియా వింగ్ అయితే అనుచిత వ్యాఖ్యలు, దుర్భాషలతో దుమ్మెత్తి పోషిస్తుంది. గతంలో జగన్తో విభేదించిన ఆయన సొంత సోదరి షర్మిల, తల్లి విజయమ్మలపైన కూడా వైసీపీ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. షర్మిలపై అయితే ఆమె క్యారెక్టర్ అసాసినేషన్ కూడా వెనుకాడలేదు. ఇప్పుడు వైసీపీ టార్గెట్ లిస్టులోకి విజయసాయి కూడా చేరారు. అవును, విజయసాయిరెడ్డి టార్గెట్ గా వైసీపీ ఇప్పుడు నిప్పులు చెరుగుతోంది. ఎందుకంటే వైసీపీకి జగన్ చుట్టూ ఉన్న కోటరీ వల్ల నష్టం జరుగుతోందని విజయసాయిరెడ్డి అన్నారు. అలాగే కాకినాడ పోర్టు షేర్ల వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదని, కర్త కర్మ క్రియ అన్ని వైవి సుబ్బారెడ్డి పుత్రరత్నమేనని కుండబద్దలు కొట్టేశారు. అలాగే వైవి సుబ్బారెడ్డి, వైవి రావులు సన్నిహితులని వెల్లడించారు. కాకినాడ పోర్టు వ్యవహారంలో బుధవారం అనగా మార్చి 12న విజయసాయిరెడ్డి విజయవాడలో సిఐడి విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడారు. మొన్నటిదాకా వైసీపీలో ఓ కీలక నేతగా కొనసాగి ఆపై రాజకీయాలనే వదిలేసి వెళ్లిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏకంగా పార్టీకి చెందిన కీలక నేతలను ఓ కోటరీగా అభివర్ణిస్తూ చేసిన వ్యాఖ్యలను వైసీపీ నేత సుధాకర్ బాబు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఖండించారు. కాకినాడ పోర్టు వ్యవహారంలో సిఐడి విచారణ ఓ బూటకమని, ఆ పేరుతో విజయసాయి మీడియా ముందుకు వచ్చి డ్రామాలాడారని దుయ్యబట్టారు. వైవి సుబ్బారెడ్డి, కేవీ రావుల మధ్య సంబంధాలు లేవని, నిజంగా ఇరువురి మధ్య సన్నిహిత సంబంధాలు ఉంటే కేవీ రావు కేసెందుకు వేస్తారని లా పాయింట్లు తీశారు. ఎవరో ఇచ్చిన స్క్రిప్టును సాయిరెడ్డి చదివారని ఆరోపించారు. వైసీపీ ద్వారా ఎదిగిన సాయిరెడ్డి పార్టీ అధినేత కష్టకాలంలో ఉంటే పార్టీని వదిలి వెళ్లారని విమర్శలు గుప్పించారు. జగన్ అంటే గిట్టని రఘురామకృష్ణంరాజుకు సాయిరెడ్డి తన ఇంటిని అద్దెకు ఇచ్చారన్నారు. మొత్తం మీద ఇక విజయసాయిరెడ్డి టార్గెట్గా వైసీపీ విరుచుకుపడటం ఖాయంగా కనిపిస్తోంది.